ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 47. అలా 2 రోజులు గడిచిపోయాయి. శివు ఇంకా లేవలేదు. అర్జున్ అటు కన్స్ట్రక్షన్స్ పని చూసుకుంటూనే ఇటు ఆఫీస్కి వెళ్తూ, అలాగే హాస్పిటల్లో నైట్ అంతా శివ దగ్గరే ఉంటున్నారు. అలా ఒక 3 రోజులు గడిచిన తర్వాత శివు ని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. శివు ని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశాక అందరూ ఒక్కసారి వచ్చి శివాని చూసి వెళ్లారు. శివ దగ్గర మార్నింగ్ అంతా కవితగారు, సుధగారు ఉండేవారు. నైట్ వచ్చేసరికి అర్జున్ ఉండేవాడు. ఒక్కొక్కసారి భువన్కి స్టేషన్లో ఇంపార్టెంట్ పని లేకపోతే భువన్ కూడా నైట్ వచ్చి అర్జున్ తోటే ఉండేవాడు. అలా ఒకరోజు రాత్రి అర్జున్ ఆఫీస్ నుంచి నేరుగా అమ్మవారి గుడికి వెళ్లి శివ పేరు మీద పూజ చేయించి, పూజారిగారు ఒక్క పేపర్లో కుంకుమ ఇవ్వడంతో ఆ కంకమని తీసుకొని హాస్పిటల్కి వచ్చి బైక్ పార్క్ చేసి నేరుగా శివు ఉంటున్న వార్డులోకి వెళ్లి శివ బెడ్ పక్కన చైర్లో కూర్చుని శివ నురుటిపై అమ్మవారి కుంకుమ పెట్టి శివ చెయ్యి పట్టుకొని రోజులాగానే మాట్లాడటం మొదలుపెట్టాడు. శివ, తొందరగా లేవరా, నీకు నేనే బీర్ బాటిల్ కొని ఇస్తాను, నీకు నచ్చిన బిర్యానీ వండి పెడతాను, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, ఉప్పు ఎక్కించుకోమన్నా కూడా ఎక్కించుకుంటాను. రే, నువ్వు ఇలా పడుకుని ఉండకురా, ఇప్పటికి 3 రోజులైంది. ఎప్పుడూ అంటావు కదా నేను నీతో మాట్లాడకుండా ఉండలేను బావని, మరి ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఎలా ఉంటున్నావ్రా? శివు, మనకెన్ని గోల్స్ ఉన్నాయి, అవన్నీ మర్చిపోయావా? మనం కొత్త కంపెనీ స్టార్ట్ చెయ్యాలి. అందులో నువ్వు నేను తయారు చేసిన ట్రాకర్ చిప్తో పాటు మన డిజైన్ చేసిన యాప్ని కూడా రిలీజ్ చెయ్యాలి. మనమిద్దరం ఎన్నో గోల్స్ పెట్టుకున్నాం కదరా. నువ్వు నేను కలిసి కంపెనీని ఒక 5 సంవత్సరాలలోపే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా పేరు తెచ్చుకోవాలని అనుకున్నాం కదా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నువ్వు తొందరగా లేచి తొందరగా రికవరీ అయ్యి నాతో కలిసి పనిచేస్తేనే కదా మన గర్ల్స్ అన్నీ నెరవేరేవి. శివు, నీకు తెలుసా, ఎప్పుడు నువ్వంటావే బావని, నువ్వు నన్ను ఎప్పుడు మిస్ కావాని అంటూ ఉంటావు కదా. నిజం చెప్పనా, నిన్ను ఇప్పుడు చాలా మిస్ అవుతున్నానురా. చాలా అంటే చాలా. నీకు తెలుసా, నేను తండ్రిని కాబోతున్నాను, నువ్వు మామ కాబోతున్నావు. కాయ్యే, ఈ హ్యాపీ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. తొందరగా లేరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. శివు, నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తుంటే ఇంకా ఇష్టం అని అంటూ శివు చేతిని అర్జున్ తన నురటిపై పెట్టుకుని గేరుస్తూ ఉంటే అర్జున్ కంటి చుక్క శివ చెయ్యిపై పడగానే శివ కళ్ళు తెరిచి అర్జున్ని చూస్తూ, బావు, నువ్విలా నేనంటే ఇష్టం అని చెప్పావని చెల్లెకు తెలిసిందనుకో, నిన్ను మళ్లీ వదిలేసి మా ఇంటికి వచ్చేస్తుంది అని చిన్నిగా శివమాటలు వినిపించగానే అర్జున్ శివవైపు చూశాడు. శివ అర్జున్ని చూసి చిన్నగా స్మైలిచ్చారు. అర్జున్ కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ, రే, నీ అయ్య ఇన్ని రోజులు పట్టిందా నీకు లేవడాకి? మీకోసమెంత టెన్షన్ పడ్డానో తెలుసా బే, నీకు దీనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను. ఇంకోసారి నువ్వు ఇలా నేను చెప్పిన మాట వినకుండా ఉంటే నీ కాళ్ళు చేతులు నేనే విలగొట్టి మూల కూర్చోపెడతాను బే అని అన్నాడు అర్జున్ కోపంగా. శివ మొహం మార్చుకుని, రే బావా, లేవకపోతేనేమో ఎమోషనల్గా ఏడుస్తావు, లేస్తేనేమో తిడతాము, దీని బదులు నేను కళ్ళు మూసుకుని ఉంటేనే బెటర్ అని శివ కళ్ళు మూసుకుంటూ ఉంటే, చంపేస్తా నీయబ్బా, కళ్ళు మూసావంటే నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకొస్తా ఉండు అని ఫాస్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్లాడు అర్జున్. అర్జున్ శివ తెరిచాడని చెప్పగానే డాక్టర్ ఫాస్ట్గా వచ్చి శివాని చెక్ చేసి, ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఇంకా 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు అని చెప్పగానే సంతోషంగా యాహూ అని అరిచి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ డాక్టర్ని హగ్ చేసుకున్నారు. డాక్టర్ చిన్నగా నవ్వి అర్జున్ భుజం తట్టి వెళ్ళిపోయారు. అర్జున్ ఇంట్లో వాళ్లందరికీ ఫోన్ చెయ్యి చెప్పడంతో భువన్, అంజలి, నారాయణ గారు, శ్రీనివాస్ గారు, శ్రీలత గారు, కవిత గారు, సుధా గారు, సుధాకర్ గారు, పల్లవి, రంగనాథ్ గారు అందరూ హాస్పిటల్కి వచ్చారు, ఒక శివాని బాబు తప్ప. అర్జున్ అయితే ఫుల్ సంతోషంగా ఉండటంతో ఫాస్ట్గా బయటికి వెళ్లి హాస్పిటల్ పక్కనే ఉన్న స్వీట్ షాప్లో స్వీట్స్ తీసుకుని వచ్చి శివకి ఒక స్వీట్ తినిపించి మిగతా స్వీట్స్ అన్నీ డాక్టర్స్, నర్సులకి, అలాగే అక్కడ ఉన్న పేషెంట్స్కి సంతోషంగా పంచాడు. శివ అర్జున్ని చూసి అర్జున్కి తనపై ఎంత ప్రేముందో అర్జున్ సంతోషంలోనే తెలుస్తూ ఉంటే చిన్నగా నవ్వుకున్నాడు.
అంతలోనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి శివాని పలకరించారు. కవితాగారు చిన్నగా శివ చెంపపై కొట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి జాగ్రత్తగా ఉండు అని, మీ ఈ అమ్మ ఎంత టెన్షన్ పడిందో తెలుసా అని అంటూ శివని తిడుతూ ఉంటే, అమ్మా తిట్టకు, బావ కూడా ఇప్పటివరకు తిట్టాడు, ఇప్పుడు నువ్వు కూడా తిట్టుతున్నావు అంటూ మొహం నల్లగా పెట్టాడు. అలా సరదాగా అందరూ మాట్లాడుకున్నారు. కాని శివ కళ్ళు చుట్టూ ఎవరినో వెతుకుతూ ఉన్నాయి. పల్లవి శివ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇప్పుడు నీకు ఎలా ఉంది అని బాధగా అడిగింది. రేయ్, నేను బావున్నానురా, నువ్వు అసలు కంగారు పడకు అని హుషారుగా చెప్తా. ఇంతకీ నా బుజ్జి మేనకోడలు నీ బుజ్జలో ఎలా ఉంది అని పల్లవి చూస్తూ అడిగాడు. బాగుంది, నేను హెల్తీగా ఉన్నాను అని నవ్వుతూ చెప్పింది పల్లవి. శివు హ్యాపీగా ఫీలయ్యాడు. అలాగే శివు పల్లవిని చూస్తూ, బంగారు శివాని రాలేదా, బుడ్డోడు కూడా కనిపించట్లేదా అని అడిగాడు. పల్లవి శివాని చూస్తూ, లేదు శివా, అన్నయ్య నీమీద శివాని అలాగే బుడ్డిగాడు ఫుల్ కోపంగా ఉన్నారు. నువ్వు ఇన్ని రోజులు మేలుకోగా లేవు, నిన్ను చాలా మిస్ అయ్యారు వాళ్ళు. శివాని అయితే నువ్వు హాస్పిటల్ బెడ్పై ఉండడం అస్సలు చూడలేకపోయింది. నువ్వు ఎప్పుడు కళ్ళు తెరిచి ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తూ ఉంది అని చెప్పగానే శివు మనసు బాధగా మునిగింది. పల్లవి శివాని చూస్తూ, బాగుంది, మేలుకోగా లేవు. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అర్జున్ మాత్రం అక్కడే ఉన్నారు. శివు మొహం మార్చుకోవడం చూసిన అర్జున్, ఏంట్రా అలా ఉన్నావ్ అని అడిగాడు. ఏంటి అంటావేంటి బావా, శివాని నాపై కోపంగా ఉండట, దానికి తోడు ఆ బుడ్డిగాడు కూడా నాపై కోపంగా ఉన్నాడు. వాళ్ళని ఎలా కన్విన్స్ చెయ్యాలి నేను అని ఆలోచిస్తున్నాను అని మొహం ముడుచుకొని చెప్పాడు శివు. నీకు అలానే కావాలిరా, నేను రావద్దు అంటే నా వెంట వచ్చావో, ఇప్పుడు చూడు అంటూ శివు పొట్టపై ఉన్న కట్టును తడుముతూ బాధగా అంటున్న అర్జున్ని చూస్తూ, ఆయి గాయం మీకు అయ్యుంటే నేను అస్సలు తట్టుకునేవాడిని కాదు బావా, అలాగే చెల్లి కూడా, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను బావా అంటూ అర్జున్ వైపు చూశాడు శివ. ఇలాంటి సెంటి డైలాగ్లు పట్టకు బే అట్టు శివ తలపై ఒకటి కొట్టాడు అర్జున్. బావ, నువ్వు మర్చిపోయుంటావు, నేను హాస్పిటల్కి వచ్చినప్పటినుంచి నువ్వు ఇలాంటి సెంటి డైలాగ్లు కొడుతున్నావు అని అర్జున్ని చూస్తూ కన్ను కొడుతూ అన్నాడు శివ. పోరా ఎదవా అంటూ శివని కసిరాడు అర్జున్. ఆ రాత్రి మొత్తం ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక 2 రోజుల తర్వాత శివని డిశ్చార్జ్ చేయడంతో శివని ఇంటికి తీసుకువెళ్లడానికి భువన్, అర్జున్ అలాగే అంజలి ఫ్యామిలీ మొత్తం వచ్చారు. సుధగారి, కవితగారు మాత్రం ఇంట్లోనే ఉన్నారు. శివ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే కవితగారు శివకి దిష్టి తీసి ఇంట్లోకి రమ్మన్నారు. శివ అర్జున్, భువన్ సహాయంతో హాల్లోని సోఫాలో కూర్చుని చుట్టూ చూశాడు. హాల్లో అందరూ శివతో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉన్నాడు. కాని ఒక మూలకు నిల్చని శివాని, బుడ్డిగారు శివని చూడకుండా మొహం తిప్పుకొని ఉన్నారు. శివని ఎంతకీ వాళ్లు చూడకపోవంతో అర్జున్ వంక చూస్తూ, బావ, హాస్పిటల్లో ఒక నర్సు నాకు చాలా నచ్చింది. అబ్బబ్బా, ఏం స్కిన్ తనది, ఏ తెల్లగా ఉంది. కొందరు ఉంటారు యావరేజ్ కలర్. నాకు ఈసారి కూడా నువ్వే ఆ నర్సు వాళ్ల ఇంటికి వెళ్ళి మాట్లాడి పెళ్లి చెయ్యవా అని అంటున్న శివ మాటలకి అందరి పూసుకున్న నవ్వితే శివాని మాత్రం కోపంగా శివవైపు చూస్తూ, నీకు ఎంత ధైర్యంరా, నీ మొహానికి మేనే ఎక్కువ, నన్ను కాదని ఆ తెల్లతోలు నర్సు కావాలి అంటావా అని డోర్ పక్కనున్న చీపురు తీసుకుని శివని కొట్టడానికి వస్తుంటే అర్జున్ శివకి అడ్డు వస్తూ, శివాని వాడు జోక్ చేశాడురా, అసలు మెయిల్ వాడులో వర్డ్ బాయ్స్ ఉన్నారు, నర్సులు లేరు ఉన్నా కూడా వాళ్లు అందరూ సుమారు అమ్మంత వయసు ఉన్నవాళ్లు అని నవ్వుతూ చెప్పాడు. శివాని శివవైపు గుర్రుగా చూస్తూ ఉంది. కాని శివమస్ మాత్రం ఎక్కువసేపు తండ్రిపై అలగడం వాడి వల్ల కాక ఏడుస్తూ తండ్రివైపు చేతులు చాచగానే శివాని చేతిలో ఉన్నవాడిని శివ ఎత్తుకున్నాడు. వాడు గుక్కపత్తి ఏడుస్తూ, ఐమి ఇస్ దా అంటూ శివని హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. వాడు ఏడవగానే శివానికి కూడా ఏడుపొచ్చి శివ పక్కన కూర్చుని ఏడుస్తూ శివని సైడ్ హగ్ చేసుకుని, నిన్ను నేను ఎంత మిస్సయ్యనో తెలుసా శివ, చాలా అంటే చాలా మిస్సయ్యాను. నువ్వు కూడా నాకు
ఎక్కడ దూరమైపోతావు అని ఎంత భయపడ్డానో చెప్తాను. నిన్ను హాస్పిటల్ బెడ్పై చూడగానే నాకు ఎంత ఏడుపు వచ్చింది తెలుసా? ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే నువ్వు ఒక్కసారి అలా చలనం లేకుండా పడుకొని ఉంటే నా ప్రాణం విలువలాడిపోయింది. నిన్ను ఆ పొజిషన్లో చూడటం నా వల్ల కాలేదు శివ. ఇంత కాసేపు అక్కడే ఉంటే నేను పిచ్చిదాన్ని అయిపోతేదాన్ని. ఇన్ని రోజులు మన గదిలోనే ఉన్నాను. నీతో ఉన్న ప్రతి మూమెంట్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నువ్వు ఎప్పుడైనా ఆఫీస్ పనిమీద ఊరికి వెళ్తావే అలానే అనుకున్నాను. నిన్ను చూడడానికి రాలేదు శివ. నా వల్ల కాదు, నిన్ను అలా చూడటం నా వల్ల కాదు అంటూ ఏడుస్తూ శివాని హగ్ చేసుకున్నారు. శివని నీ చూస్తూ నాకేం కాలేదే, ఇలా ఏడవకు, నువ్వు ఏడుస్తుంటే వీడు కూడా రాగం పెంచుతున్నాడు చూడు అంటూ ఎర్రబడిన తన కొడుకు మొహం చూపిస్తూ అన్నాడు శివ. అర్జున్కి చాలా బాధగా అనిపించి సారీరా అని చెప్పాడు పల్లవి కూడా. వాళ్ళని చూసి క్షమించండి అన్నయ్య, క్షమించు శివని అని ఏడుస్తూ చెప్పింది. శివాని పల్లవిని చూస్తూ మెంటలిదంతా నీవల్ల కాదు, ఆ వేదవల్ల నువ్వెందుకే సారి చెప్తున్నావు? ఇప్పుడైనా అందరం కలిసి తృప్తిగా భోంచేద్దాం, నాకు ఆకలిగా ఉంది అని అంది శివాని చిన్నగా. అందరికీ చాలా బాధగా అనిపించింది. వారం రోజుల నుంచి శివాని ఒక్క మెతుకు కూడా ముట్టుకోలేదు. ఎవరైనా బలవంతం చేస్తే పాలు తాగేది అంతే, అంతకుమించి తనకి అన్నం తినాలి అని అనిపించలేదు. శివని మొహం అంతా పీక్కుపోవడం చూసిన శివ, ఇదిగో శివంగి, నువ్విలా పుల్లలా ఉన్నావనుకో, నేను హాస్పిటల్లో చూసిన తెల్ల నర్స్ని పెళ్లి చేసుకుంటా అని శివ అనగానే శివ నెత్తిపై ఒక్కటి మొట్టింది శివాని. అలా అందరూ సంతోషంగా ఉన్నారు. ఆ రోజు శివ హాస్పిటల్ నుంచి రావంతో అందరికీ ఇష్టమైన వంటలు చేశారు సుధగారు, కవిత. అందరూ హాల్లో ఉన్న సోఫాలు పక్కకు జరిపి అందరూ రౌండ్గా కూర్చుని తిన్నారు. శివ మాత్రం చైర్లో కూర్చుంటే శివాని శివకు ప్రేమగా తినిపిస్తుంది. చాలా రోజులైంది శివ భోజనం చేసి, ఎందుకంటే శివాకి లిక్విడ్ ఫుడ్డే ఇవ్వమని చెప్పారు డాక్టర్. ఇప్పుడు కాస్త నయ్యమవడంతో భోజనం చేస్తున్నాడు. అబ్బబ్బా, అమ్మ అత్తని చేతి వంట సూపర్గా ఉంది అంటూ లోట్టలు వేసుకుంటూ శివాని తినిపిస్తుంటే తింటున్నాడు. అర్జున్ శివాని చూస్తూ, అంటే నా చెల్లి వంట బాగుండదు అంటున్నావంటున్నా, అంతే కదా బావని వెటకారంగా అన్నాడు అర్జున్. బావ, నువ్వు నా సంసారంలో నిప్పులు పోయకురా అంటూ మొహం మార్చుకున్నాడు. అలా అందరూ కొన్ని రోజులు అక్కడే ఉంది. శివకి పూర్తిగా నయమయ్యాక సుధాగారు, సుధాకర్ గారు, కవిత గారు, ప్రభాకర్ గారు ఊరికి వెళ్ళిపోయారు. అంజలి అయితే అప్పుడప్పుడు వచ్చి శివాని పల్లవితో టైం స్పెండ్ చేస్తుంది. శివాకి పూర్తిగా నయమవడంతో శివ కూడా అర్జున్తో కలిసి ఆఫీస్కి వెళ్లడం స్టార్ట్ చేశాడు. అలా ఒకరోజు మార్నింగ్ అర్జున్ శివ వాళ్ళ ఇంటికి వచ్చి పల్లవిని శివాని దగ్గర వదిలిపెట్టి పల్లవికి జాగ్రత్తలు చెప్పి, నువ్వు బేబీ జాగ్రత్త అని పల్లవి బుజ్జపై ముద్దు పెట్టి పల్లవిని శివాని ఇంట్లోకి పంపించాడు. పల్లవి వెళ్ళగానే శివ బయటికి వచ్చి, బావ, ఈరోజు మనం బార్కి వెళ్దామా అని మెరుస్తున్న కళ్ళతో అన్నాడు. శివ నోరు మూసుకుని, పదరా, బార్ లేదు, బీరు లేదు అని అన్నాడు అర్జున్. అదేంటి, నేను కళ్ళు తెరిస్తే నాకు ఏది కావాలంటే అది ఇస్తా అన్నావ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అని మొహం నల్లగా పెట్టి అన్నాడు శివ. అది నువ్వు కళ్ళు తెరవాలని అన్నాను. అయినా నువ్వు కొన్ని రోజుల వరకు ఆల్కహాల్ తీసుకోవద్దు అని డాక్టర్ చెప్పారు కదా. నోరు మూసుకుని బండి ఎక్కు వెళ్దామని అనగానే శివ మొహం మార్చుకుని బండి ఎక్కాడు అర్జున్. శివు బైక్ ఎక్కగానే బైక్ స్టార్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరారు ఇద్దరూ కలిసి. అలా రోజులు గడుస్తున్నాయి. ఇటు అర్జున్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ పనులు కూడా 4 నెలల్లో పూర్ణయ్యాయి. 4 నెలల తర్వాత మన పల్లవి పాప బొజ్జ కొంచెం పెద్దగా అయ్యింది. ఇప్పుడు పల్లవికి 4.5 నెలలో నడుస్తున్నాయి. ఇటు అర్జున్ శివు ఆఫీస్ కన్స్ట్రక్షన్ పూర్తవడంతో కావాల్సిన కంప్యూటర్స్ అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్ని వస్తువులను స్వయంగా తామే కొని జాబ్కి రీసెంట్ చేసి వచ్చి కొంతమంది ఎంప్లాయీస్ హైర్ చేసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశారు.
అలా శ్రీనివాస్ గారు, అర్జున్, శివు నారాయణ గారు కలిసి ఏఎస్ఎన్ అనే పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తూ కంపెనీ డెవలప్మెంట్ కోసం కష్టపడడం మొదలుపెట్టారు. అలాగే అర్జున్కి పల్లవితో టైం స్పెండ్ చెయ్యడానికి అసలు టైమే దొరకడం లేదు. ఒక ఆదివారం వస్తే తప్ప మిగతా దినాలన్నీ అర్జున్, శివు నారాయణ గారు, శ్రీనివాస్ గారు బిజీగానే ఉండేవాళ్లు. అర్జున్ బిజీగా ఉంటున్నాడు అని సుధాగారు, కవితాగారు ఇద్దరూ ఊరి నుంచి వచ్చి పల్లవికి తోడుగా ఉంటున్నారు. మొదటి ప్రెగ్నెన్సీ కావడంతో పల్లవికి చాలా భయంగా ఉంది. కాని శివాని తనకి ధైర్యం చెప్పుతుంది. అలా కొన్ని నెల తర్వాత అలాగే పల్లవికి డెలివరీ డేట్ కూడా ఇచ్చారు. అయితే ఈ నెల గ్యాప్లోనే పల్లవి అర్జున్లో పెళ్లిరోజు వచ్చినా కూడా అర్జున్కి వర్క్ ఉండటంతో పల్లవితో టైం స్పెండ్ చెయ్యలేదు. అయినా కూడా పల్లవి బాధపడలేదు. ఎందుకంటే ఇప్పుడే వాళ్ల కంపెనీ ఎదుగుతుంది. అలాంటి టైంలో ఈ చిన్న చిన్న వాటికోసం బాధపడకూడదని పల్లవి కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఉంది. అలాగే పల్లవికి శ్రీమంతం కూడా చిన్నగా తన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే తన ఫ్లాట్లోనే జరిపించాడు అర్జున్. ఒకరోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా పల్లవికి పెన్సిల్ స్టార్ట్ అయ్యాయి. బెడ్పై పడుకున్న పల్లవి అమ్మా అంటూ అరిచింది. కిచెన్లో ఉన్న కవితగారు, సుధగారు పల్లవి బెడ్ రూంలోకి కాదరుగా వచ్చారు. అలాగే అప్పుడే సోఫాలో కూర్చుని టీ తాగుతున్న అర్జున్ కూడా ఫాస్ట్గా బెడ్ రూంలోకి వెళ్లి ఏమైంది బంగారం అని కంగారుగా అడిగారు పల్లవిని. శ్రీవారు పెయిన్ స్టార్ట్ అయ్యాయి అని కష్టంగా అంది. అర్జున్ పల్లవిని ఎత్తుకుకి ఫాస్ట్గా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్లి శివ, అర్జున్ కలిసి ఒక కారు కూడా కొనుక్కున్నారు. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ టైమైతే యూజ్ అవుతుందని. ఆ కార్ ఎప్పుడూ అర్జున్ అపార్ట్మెంట్ దగ్గరనే ఉంటుంది. అర్జున్ ఆ కార్ బ్యాక్ సీట్లో పల్లవిని కూర్చోబెట్టి కవితగారు, సుధాకర్ కూడా రావడంతో వాళ్లు కార్ ఎక్కుగానే స్పీడ్గా కార్ని హాస్పిటల్కి ఫోన్ ఇచ్చారు. పల్లవి అయితే పెయిన్స్ని అసలు తట్టుకోలేకపోతుంది. అమ్మా అమ్మా అని అరుస్తూ శ్రీవారు నావల్ల కావట్లేదు అని ఏడుస్తూ ఉంది. అర్జున్ బ్యాక్ సీట్లో ఉన్న పల్లవిని చూస్తూ ఏం కాదురా, కాసేపు ఓపిక పట్టు, హాస్పిటల్ దగ్గరికి వచ్చేశామని టెన్షన్గా అంటూ ఉన్నాడు. కాసేపటికి హాస్పిటల్కి చేరుకున్న తర్వాత పల్లవిని ఎత్తుకుని హాస్పిటల్లోకి తీసుకెళ్లాడు. 1 గంట తర్వాత యాసెక్కెళ్లాడు. పల్లవి హాస్పిటల్ డెలివరీ రూంలో ఉంది. అప్పటికే సుధాగారు ఫోన్ చేయడంతో శివాని, రంగనాథ్ గారు, అంజలి ఫ్యామిలీ కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకుని అర్జున్ దగ్గరికి వెళ్లారు. కవితగారు ఊర్లో ఉన్న ప్రభాకర్ గారికి, సుధాకర్ గారికి విషయం చెప్పడంతో వాళ్లు కూడా నెక్స్ట్ ట్రైన్కి వస్తాం అని చెప్పారు. ప్రభాకర్ గారి, సుధాకర్ గారు ఎందుకు రాలేదంటే ఇప్పుడు వాళ్లు రెండోసారి పొలంలో నట్లు వేస్తున్నారు కాబట్టి ఆ పనులన్నీ ప్రభాకర్ గారి, సుధాకర్ గారే ఊర్లో ఉండి చూసుకుంటున్నారు. ఇప్పుడు పల్లవి గురించి తెలియగానే వాళ్లు కూడా నెక్స్ట్ ట్రైన్కి సిటీకి బయలుదేరారు. అర్జున్ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. పల్లవికి నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్ చెప్పడంతో ఎడ్డవాళ్లందరూ కాస్త స్థిమితపడ్డారు. పల్లవి నొప్పితో అరుస్తున్న అరుపులు బయట ఉన్న వాళ్లందరికీ వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అంజలి, భువన్ అయితే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంజలికి 3 నెలల కాబట్టి భువన్కి పల్లవి అరుస్తుంటే చాలా భయమేస్తుంది. ఎందుకంటే రేపు అంజలి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అంజలి తట్టుకోగలుగుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. పల్లవి అరుపు ఆగిపోయింది. అర్జున్కి ఏమరిగినో అర్థం కాలేదు. టెన్షన్లా అటూ ఇటూ తిరగడం ఆపి ఆపరేషన్ థియేటర్ వైపు చూశాడు. కాసేపటికి ఒక తెల్లటి టోవల్లో నర్స్ బేబీని తీసుకొని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చింది. ఆ బేబీ క్యా ఆర్ మని ఏడుస్తుంది. అర్జున్ చిన్నగా షివరవుతున్నాడు. నర్స్ నవ్వుతూ పేషెంట్ హస్బెండ్ ఎవరో అని అడిగింది. నర్స్ అర్జున్ వణుకుతున్న నేనే అని చెప్పాడు. నర్స్ నవ్వుతూ ఇదిగోండి మీ బేబీ అని చెప్పి అర్జున్ చేతికి బేబీని ఇవ్వగానే అర్జున్ వణుకుతున్న చేతులతో బొద్దుగా మొద్దుగా ఉన్న బేబీని ఎత్తుకోగానే ఆ బేబీ అర్జున్ ఎత్తుకోగానే అర్జున్ వంక చూసి చిన్నగా నవ్వింది. అర్జున్ ఆ బేబీని చూడగానే అర్జున్ కంటో నీళ్లు వచ్చాయి. సంతోషం పట్టలేక పక్కనే ఉన్న సుధాకర్ని
కవిత గారిని చూస్తూ, అత్త అమ్మ చూడు, నా బేబీ ఎంత క్యూట్ ఉందో అని అంటూ ఎమోషనల్ అయ్యారు. కొనసాగుతుంది.